నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మన పాఠము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనిచున్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి వందనాలు కలుగును గాక. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటుండండి, దేవా, నా దేవుడవు నువ్వే, వేకువనేనంట. వేకువనే లేస్తాడట దావీదు మహారాజు. మంచం మీద ఉండగానే ఉదయాన్నే దేవుని జ్ఞాపకం చేసుకుంటాడట. చూసిండండి మనం ఎలాగున్నాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. మరి ఈ రోజులలో మనం ప్రభుని నమ్ముకున్నాం కదా, మరి ఎలాగున్నాం? వేకువనే వెతుకుతున్నామా? దేవుడికి వందనాలు. అవునండి, ఉదయాన్నే పొద్దునే మంచం మీదనే మనం వాస్తవానికైతే రాత్రి 3ంటికి లేచి ప్రార్థన చేయాలి, మోకాల మీద ఉండి చేయాలి. చేత కాకపోతే మామూలుగా కూర్చొని చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దావీదు మహారాజే చూడండి, అంత పెద్ద రాజు ఆయన. అంత రాజుకు అంత అవసరం ఉందండి. వేకువనే లేచి మంచం మీదనేనంట ధ్యానించుకుంటాడట. ధ్యానించుకున్నప్పుడంట ఆయనకు క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం ఉండదట. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజులోనూ మనం ఎలాగున్నాం మనం. కాబట్టి మనము యేసుప్రభు నమ్ముకున్న బిడ్డలము మరి ఎక్కువ శాతం దీంట్లోనే ఉండాలి, దీన్ని ప్రార్థించాలి, చదవాలి. మన పరిశుద్ధ గ్రంథం మనకి ఇదేనండి. బాగలేదండి రోజులు, భయంకరంగా ఉన్నాయి. పండుగలని అవన్నీ బొమ్మలను కూర్చోబెట్టి ముఖ్యంగా యవనస్తులందరూ పాడైపోతున్నారండి. తల్లిదండ్రుల మాటలు వినట్టేరు. దయచేసి యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. ఈ బొమ్మలను 9 రోజులు బొమ్మలను కూర్చోబెడితే 9 రోజులు పిల్లలు ఆగమైపోతున్నారండి. మాడి మసైపోయి నల్లగా అయిపోతున్నారు. తిరిగి ఆ చందాలకని దానికని. కొంచెం దయచేసి యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. మన దేవుడు గొప్పవాడండి. మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన యవనస్తులను మారుస్తాడు. మన పిల్లలే కదండి మనకు ముఖ్యము. ఇంకా మనకెవరున్నారండి? మన తర్వాత వాళ్ళే కదా దేవుని తెలుసుకోవాలి. వాళ్ళే కదా పరలోకం రావాలి. కాబట్టి దయచేసి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నేనైతే మొన్నటి నుండి కీర్తన గ్రంథమే చదువుతున్నానండి. మొత్తం కీర్తన గ్రంథమే చదువుకుంటున్నాను అనమాట. దేవుడు నాకు ఎంతో అవకాశం ఇచ్చాడు. ఈ వయసులో కూడా నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు, మీకు పంచుకునే అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎంత అదృష్టవంతురాలనో. దేవునికి మహిమ కలుగును గాక. మరి షాప్లోనే మీతోని నేను ఈ రకంగా వీడియో చేసి వాక్యాలు చెప్పుకోవటం, మరి మిమ్మల్ని నేను చూడట్లేను కానీ నన్ను మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. మరి 63వ కీర్తన చదవండి, బాగుంటుంది. 63 మొత్తం కీర్తనలు చదవండి. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ముఖ్యంగా నా కొరకు ప్రార్థన చేయండి. మరి నేను టైలరింగ్ నేర్పాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. కొద్ది మాట దేవుడు దీవించును గాక. ఉంటానండి. ఆమేన్.